డ్రగ్స్ కేసులో మరో సెలబ్రిటీ బంధువు దొరికాడు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ అరెస్ట్ అయ్యాడు. అమన్ ప్రీత్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రైడ్ సమయంలో అమన్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు. నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో అమన్ ప్రీత్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇక నలుగురు నైజీరియన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా అరెస్ట్ అయ్యారు. 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2 కోట్లు. మరొక భారీ డ్రగ్స్ డంపు దొరికింది. 200 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. 2 కోట్ల విలువైన డ్రగ్స్ను నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు. దీనికి టాలీవుడ్ లింకులు ఉన్నాయి. టాలీవుడ్ లింకులు కొత్తేం కాదు. ఈ వార్త చెప్పడం పెద్ద విశేషం కూడా కాదు. బహుశా టాలీవుడ్ సంబంధించి డ్రగ్స్కు ఏదో అవినాభావ సంబంధం ఉందనడానికి ఈ కేసు కూడా మరొక ఉదాహరణ. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ అరెస్ట్ అయ్యే సమయంలో ఆయన నేరుగా డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుకున్నాడు. బహుశా ఆ మత్తులోనే పోలీసుల వైపు ఆయన చూసినట్టుగా అర్థమవుతుంది. పోలీసుల రైడ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నాడంటే ఆ టైంలో ఆయన ఏ జోష్లో ఉన్నాడో బహుశా మనం ఊహించుకోవచ్చు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలో 4 నైజీరియన్లతో పాటు సినీ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ను ముందు మధ్య సీట్లో ఎక్కించుకున్నారు. తర్వాత వెనకాల 4 నైజీరియన్లను వరుసగా వెనకాల కూర్చోబెట్టుకొని వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎస్ఓటీ పోలీసులు అలాగే నార్కోటిక్ బ్యూరో పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఈ డ్రగ్స్ దొరికాయి, భారీగా పట్టుబడ్డాయి. పక్కనున్న చిత్రం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీతే. అతనే ఈ డ్రగ్స్లో దొరికాడు. దాదాపు 4 నైజీరియన్లతో కలిసి 2 కోట్ల విలువైన డ్రగ్స్ అక్కడ పోలీసులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి. మా కొలీగ్ తూర్పు దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, డ్రగ్స్ దాదాపు 2 కోట్ల విలువైన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ అలాగే నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే రాజేంద్ర నగర్ డివిజన్ లో 5 నైజీరియన్లు అరెస్ట్ చేశారు. అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంది, కొంతమంది సినీ నటులు అలాగే వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ ని కొనుగోలు చేస్తున్నట్టు కూడా తెలుసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వ్యాపారవేత్తలను అలాగే సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నారు అని చెప్పి ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది రకుల్ ప్రీత్ సింగ్ అనేది. అలాగే నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజనగర్ పోలీసులు వీళ్ళందరినీ కూడా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఆధారాలు చాలా ఉన్నాయి అనేది, ఇంకా కొన్ని ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో పరువులు ఇంకా సినీ నటులు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఒక లేడీ కూడా ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్. అలాగే 4 నైజీరియన్లు కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా డ్రగ్స్ పెడ్లర్సేనా? ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు? అలాగే దాదాపు 2 కోట్ల విలువైన డ్రగ్స్, అందులో కొకైన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొకైన్ బహుశా అంతర్జాతీయ రవాణా చేసినటువంటి మత్తు పదార్థమే. కొకైన్ ఇక్కడ తయారవ్వదు. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. డ్రగ్ పెడ్లర్స్ అంతా కూడా ఎవరు? వీళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ లో తెలియజేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. రామ్దాస్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అలాగే కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు, సినీ నటులు వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో చెప్పబోతాము అంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవిక. ఇది మొత్తం మీద డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుని అమన్ ప్రీత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో అమన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు. నార్కోటిక్స్ బ్యూరో అండ్ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్ చేశారు. 4 నైజీరియన్లను కూడా పట్టుకున్నారు. దాంతోపాటు సినీ ప్రముఖులు కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ
2 కోట్లుగా చెప్తున్నారు. దీంతో మరోసారి భారీగా హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 4 నైజీరియన్లు అలాగే కొంతమంది సినీ ప్రముఖులు ఈ జాయింట్ ఆపరేషన్లో దొరికినట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటి జాయింట్ ఆపరేషన్ జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ భారీ డ్రగ్స్ డంప్ను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ రైడ్ చేస్తున్న సమయంలో అమన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు. అమన్ ప్రీత్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి భారీగా కొకాయిన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కొకాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది, అంత పెద్ద మొత్తంలో కొకాయిన్ ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి ఈ కొకాయిన్ వచ్చిందనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. బహుశా అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారులే హైదరాబాద్కు కొత్తేమి కాదు. డ్రగ్స్ పెడ్లర్స్ చాలామంది టాలీవుడ్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా సినిమా రంగంలోనే ఆర్టిస్టులుగా చలామణి అవుతూ కొంతమంది డ్రగ్స్ ఆర్టిస్టుల ముసుగులో డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తున్నట్టుగా గతంలోనే ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా టాలీవుడ్ కూడా లింకులు బయటపడ్డాయి. ఇంకా ఈ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ నేరుగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోవడంతో ఒక్కసారిగా పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పోలీసులు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక భారీగా డ్రగ్స్ పట్టుకోవడంతో మరొకసారి కలకలం రేగింది హైదరాబాద్లో. ఈసారి దాదాపు 2 కోట్ల విలువైన డ్రగ్స్ని పట్టుకున్నారు. 4 నైజీరియన్లను అరెస్ట్ చేశారు. నైజీరియన్లు హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేయడం కొత్తేం కాదు. గతంలో స్టడీ వీసాల మీదనో లేదా ఇంకా ఇతరత్ర వీసాల మీదనో వచ్చి ఇక్కడ వీసాల గడువు పూర్తయినప్పటికీ కూడా చాలామంది ఇక్కడే తిష్ట వేసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా వయా బెంగళూరు అలాగే కొన్ని సముద్ర మార్గాల ద్వారా కూడా ముంబై ద్వారా కూడా ఇక్కడికి డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఢిల్లీ నుంచి కూడా తీసుకొస్తుంటారు. వాళ్ళకి దేశవ్యాప్తంగా కూడా ఏజెంట్లు కూడా ఉన్నారు. ఆ ఏజెంట్ల ద్వారా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఈ ముఠా భారీగా వ్యాపారం చేస్తోంది. ఇది కొత్తేం కాదు. గత 10 ఏళ్లుగా ఈ వ్యాపారం జరుగుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మరికొద్దిసేపట్లో సైబరాబాద్ పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. సైబరాబాద్ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి మనం చూస్తున్నాము. ఒకసారి దేవిక మళ్ళీ జాయిన్ అయ్యారు. దేవిక, కొద్దిసేపట్లో పోలీసులు పూర్తిస్థాయి సమాచారాన్ని ఇవ్వబోతున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. బహుశా దేవిక, ఇది ఒక భారీ కేసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 కోట్లు కదా, 2 కోట్లు 200 గ్రాముల కొకైన్ అంటే నాట్ ఏ జోక్. అంటే ఈ మధ్యకాలంలో ఇటీవలి కాలంలో చిన్న చితక అక్కడక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు, కానీ ఇది చాలా పెద్ద కేసుగానే మనం భావించాల్సి వస్తుందా? ఎస్ రామ్దాస్, ఇప్పుడు వరకు చాలా భారీ మొత్తంలోనే డ్రగ్స్ అనేది పట్టివేత దొరుకుతూ ఉందనే చెప్పాలి. చాలా మటుకు కూడా ఇటీవల కాలంలో డ్రగ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు. సినీ నటుల దగ్గర నుంచి కూడా మామూలు ప్రజలు కూడా చిన్న స్కూల్స్ కి వెళ్లే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. దీనికి సంబంధించి చాలా పట్టివేత జరిగినప్పటికీ కూడా ఎక్కువగా అధిక మొత్తంలో డ్రగ్స్ అనేది ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. ఇప్పుడు మాత్రం దాంట్లో ముఖ్యంగా చాలా మంది సినీ నటులతో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా 2 కోట్లకి అంటే దాని విలువ మొత్తం కూడా 2 కోట్లు అనేది కూడా మనకి తెలుస్తా ఉంది ముఖ్యంగా దీంట్లో. ఇంకా దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ సిపి ఆఫీస్ లో ఇంకా అందరూ వచ్చి ఇంకా దానికి సంబంధించిన వివరాలు అనేది కూడా ఇప్పుడు అన్ని కూడా వెల్లడిస్తాము అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవిక. రైట్, మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు ఇవ్వబోతున్నారు. డ్రగ్స్ కేసు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మరికొద్దిసేపట్లోనే పోలీసులు మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. అమన్ ప్రీత్, రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తాజాగా డ్రగ్స్ కేసులో ఆయన దొరికాడు. బహుశా అమన్ కేవలం డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాడా లేదంటే డ్రగ్స్ని అమ్ముతాడా, ఏం జరుగుతుంది అసలు, దీని కేసుకు సంబంధించి పోలీసులు ఆసక్తికర అంశాలైతే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే టాలీవుడ్కు అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ పెడ్లర్స్తో లింకులు ఉన్నట్టుగా గతంలోనే పెద్ద కమిషన్ కూడా వేశారు. దీనికి సంబంధించి విచారణ కూడా సాగింది. బట్ ఇంకా పూర్తి స్థాయిలో అది పూర్తి కూడా కాలేదు. కానీ తరచుగా ఈ లింకులు బయటపడుతున్నాయి. మరి ఇప్పుడు తాజాగా పోలీసులు ఏం చెప్తారని మాత్రం ఆసక్తికరం.